సాధనం శ్రీమహాగణపతయే నమః. సదాశివసమారంభాం అస్మదాచార్యపర్యంతాం వందే పరాం. నారాయణం సంకీర్తనం చేయడం దేవీ సరస్వతి వ్యాసం తతో ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమా ప్రవిశంతి యద్వత్ తద్వత్కర్మాయం ప్రవిశంతి సర్వే. సశాంతిమాప్నోతి న కామకామీ. అవతారిక చూద్దాము. విదుషః త్యక్తైషణస్య స్థితప్రజ్ఞస్య యతేరేవ మోక్షప్రాప్తిః నత్వసన్యాసినః కామకామిన ఇతి ఏతమర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్నాహ. చూసాం, అవతారిక చూసాం. మోక్షమును మనం కోరుతున్నామా? అది ఇంపార్టెంట్. వేదాంత శాస్త్రమును మోక్షము కోరేవాడు అభ్యసించాలి. ఊరికే క్యూరియాసిటీ కోసం అభ్యసిస్తారు కొంతమంది. తప్పేం కాదు, పుస్తకం చదవడంలో తప్పే ఉంది. క్యూరియాసిటీ ఏమిటంటే, ఏవేవో చాలా చూసాం కదా, ఈ వేదాంత శాస్త్రం ఏదో ఉంది, దీని సంగతి ఏమిటో అలా క్యూరియాసిటీ తోటి అభ్యాసం చేస్తారు. కొంతమందికి ఏంటంటే మాకు చాలా తెలుసునని ఒక రకమైన ఆ ఫీలింగ్లో ఉంటారు. మాకు చాలా విషయాలు తెలుసు, వెర్సటైల్ జీనియస్ అని అంటాం. సో అలాగంటే ఒక ధోరణిలో ఉంటారు. అన్నీ తెలిసి ఇంక గీతాను ఉపనిషత్తులు మాత్రం ఎందుకు మిగిలిపోవాలి, అవి కూడా తెలుసుంటే అప్పుడప్పుడు శ్లోకం దాని నుంచి కూడా కోట్ చేయొచ్చు అని ఆ ధోరణితో చదువుతారు. మంచిది, ఆ రకంగా కూడా వాళ్ళకి దీని యొక్క మహిమ అర్థమైతే మంచిది. ఎప్పటికైనా దీంట్లో ఇంకా లోతుగా వస్తారు. కానీ దట్ డజంట్ సర్వ్ ద రిక్వైర్డ్ పర్పస్. కొంతమంది ఒక ప్రొఫెషన్గా చదువుతారు. ఇంకా మరేమీ నేను ఇది ఎలా ఉంటుందంటే, నేను ఒకసారి ఒక సంభాషణ విన్నా. ఒక వేద విద్వాంసులు ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి ఒక గృహస్థు వచ్చాడు. వచ్చి, ఏమండి మావాడు హై స్కూల్లో అప్పట్లో ఇంకా బ్రహ్మానందరెడ్డి గారు పాస్ అని వచ్చేది. అంతకుముందు బ్రహ్మానందరెడ్డి గారు హస్తక్షేపం చేయడానికి ముందు ప్రతి సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఉండేది, రాసి మీరు పాస్ అవ్వాలి. బహుశా మీరు మర్చిపోయి ఉంటారు, నాకు గుర్తుంది. ఇప్పుడైతే ఇంకా మీరు పబ్లిక్ పరీక్ష పాస్ కానీ అలా పాస్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ 10th క్లాస్ దాకా పాస్ అయిపోతూ ఉంటారు. 7th క్లాస్ పాస్ అయితే 10th క్లాస్ పాస్ అవ్వడం అంతే. అప్పుడు ఎస్ఎస్ఎల్సి ఉండేది, మధ్యలో ఎప్పటికప్పటికి పాస్ అవ్వాల్సి వచ్చేది. రిటైన్ అయిపోయి లేకపోతే ఇంకోసారి చదివేవారు. 4th ఫారం మా మిత్రుడు ఒకడు ఫెయిల్ అయిపోయి రెండోసారి చదివాడు. అలాగుండేది. ఎనీవే దాన్ని అప్పుడు ఆయన వచ్చి బ్రహ్మానందరెడ్డి పాస్ అని పేరు దానికి. ఇది ఈ కంటిన్యూస్గా పాస్ అయిపోయేదానికి బ్రహ్మానందరెడ్డి పాస్ అని పేరు. ఎనీవే, సో ఆయన ఏం చెప్పారంటే, ఈ వేద విద్వాంసుల దగ్గరికి వచ్చి, మా కుర్రాడు 4th ఫారం 2 సార్లు ఫెయిల్ అయ్యాడండి, హెడ్ మాస్టర్ చెప్పాడు మీ వాడి వల్ల కాదయా అని చెప్పేసి చెప్పాడు, నాకు వ్యవసాయంలో పెట్టుకోమని చెప్పాడు, మీరు మా వాడికి వేదం చెప్పండి అని అప్పటికాడు. ఆయన చెప్పారు పాపం. ఏదో 2 మాసాలు 3 మాసాలు చెప్పారు. ఆ తర్వాత వీడియో మానేశాడు. ఇంకా వాడిని పోరు పడలేక ఇంకెవళ్ళు పట్టించుకోలేదు, వ్యవసాయంలో వెళ్ళిపోయాడు. హీఈస్ డూయింగ్ వెల్, హీఈస్ మై గుడ్ ఫ్రెండ్, హీఈస్ డూయింగ్ వెల్. కాబట్టి ఆ ధోరణ అలా ఉంటుంది. మానవ సమాజంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే, కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే బీటెక్ కానీ మరి దేనికి వీడు కామర్స్కి కూడా పనికిరాక, ఆఖరికి పొలిటికల్ సైన్స్కి కూడా వీడు పనికిరాకపోతే అప్పుడు వేదాంత. దీంట్లో ఈ కోర్స్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ కోర్సులో జాయిన్ అయిపోయి అక్కడ 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు ఓ పచ్చ వస్త్రం ఒకటి కట్టుకుని బ్రహ్మచారి వేషంలో తిరుగుతూ ఉండడం.
అక్కడ కాలక్షేపం చేయటం. ఇప్పుడు 4 ఏళ్ళు మీరు దీని చుట్టూ కాలక్షేపం నాలాంటి పూటల చుట్టూ తిరిగారనుకోండి, మీకు కొంత టెర్మినాలజీ వస్తుంది. భగవద్గీత, ఉపనిషత్తులు, ఆత్మ, బ్రహ్మ, ఈ టెర్మినాలజీ వస్తుంది. సో ప్రతిదానికి కొంత పడికట్టు భాష ఉంటుంది, అది అలవాటు అవుతుంది. సో చిలక్కే రాగాలని మనిషికి రావడానికి అభ్యంతరం. ఓ చిలకని గట్టి పారేస్తే అదే 4 సూత్రాలు చెప్పడం ప్రారంభిస్తుంది. ఎక్కడో 6 మాసాలు ఉంటాయి. అలాంటి మనిషికి వస్తుంది. ఆ టెర్మినాలజీ పట్టుకుని జనమే పడ్డాం. జనం అన్నిటికీ తలకాయ ఊపడానికి సిద్ధంగా ఉన్నారు కదా. పాపం వాళ్ళ ప్రేమ అటువంటిది. ఎవళ్ళు ఏం చెప్పినా తలకాయ ఊపి ఓ పావలా దక్షిణ ఇచ్చి వదిలిపోతారు. ఎవరిని నిలిచిపోతారు. అది ఆ సమాజం యొక్క మహిమ. ఆ మహిమ అటువంటిది. వాళ్ళకి దండం పెట్టాలి కానీ మనం తప్పు పట్టడానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే అందరినీ కూడా పోషిస్తున్నారు, ఎవరిని నిరుత్సాహపరచట్లేదు. అది సమాజంలో ఉండే జనుల యొక్క ఉదారశీలత. కాబట్టి సో దే గో ఆన్. ఇది పద్ధతి కాదు. వేదాంతం యొక్క మెయిన్ పర్పస్ ఏమిటంటే మోక్ష ప్రాప్తి కొరకు. మోక్షం కావాలా అక్కర్లేదా? మోక్షానికి కంగారు లేదన్న వాడికి వేదాంతానికి అసలే కంగారు లేదు. అసలు ముందు అంచేతనే శంకరులు సాధన చతుష్టయంలో ముముక్షుత్వం అని ఒక సాధనంగా పెట్టారు దాన్ని. ఈ 4 ఉన్నవాళ్లే చదువుకోని, మిగతా వాళ్ళకి ఇది కంగారు లేదు, అవసరం లేదు, అది వచ్చినప్పుడు చదువుకోమని అర్థం. ఒక ఐడియా కొద్ది మంది మనుష్యుల్ని దీని నుంచి తప్పించటం ఐడియా కాదు. ఆ అధికార సంపద మీకు ఉన్నప్పుడు మీరు చదువుకోండి, లేకపోతే కంగారు లేదు, ఇది వెయిటింగ్లో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోవచ్చు. ఈ జన్మలోనే చదువుకోవచ్చు కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. ఈ జన్మ మొత్తం మీద మెచ్యూరిటీ రాకపోతే ఇంక మరి ఏం చేస్తాం, ఇంకో జన్మ లెట్ us hope so అనే అభిప్రాయం. ముముక్షుత్వం అంటే ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పి మనం ప్రాక్టికల్ భాషలో చెప్పాలి. మనకు ఆధునికంగా మన జీవన శైలికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. కానీ లేకపోతే ఊరికే ముముక్షుత్వం అంటే మోక్షేచ్ఛ, సంప్రచయము అవన్నీ ఎలాగో ఉండనే ఉన్నాయి. మోక్తుమిచ్ఛ, మోక్షేచ్ఛ, సన్ను అభ్యాసం వస్తుంది, మూ 2 అవుతుంది. ఇవన్నీ you know all that. It is there and we need it. Students of Vedanta, students of Sanskrit, we need all that. కానీ more important than all of this is మన జీవనంలోకి దీన్ని అప్లై చేయాలి. ఈ ప్రవాహాన్ని జీవితంలో ప్రవేశపెట్టాలి, చొప్పించాలి, కష్టపడైనా ప్రవేశపెట్టాలి. అప్పుడే అది తరానికి వస్తుంది. లేకపోతే అలా దూరంగా ఉండిపోతుంది. ఒక ఆయన నన్ను అడిగారు, నేను కేనోపనిషద్ భాష్యం వినాలనుకుంటున్నాను, మీరు నాకు రికార్డు చేసిస్తారా అని అడిగారు. మంత్రాలు భాష్యం నేను వినాలనుకుంటున్నాను. నేనున్నాను, మీరు పుస్తకం చూసి చదువుకోవచ్చు కదా అంటే, పుస్తకం చూసి చదువుకోవడానికి నిజంగా టైం లేదు, మేమంటే మహాత్ములు అంటుంటే వినాలనుకుంటున్నాను అంటే. చూడండి, నేను ప్రస్తుతం అయితే రికార్డు చేసింది ఏమీ లేదు అంటే, నేను టేప్ రికార్డర్ ఇస్తారు, మీరు రికార్డు చేసి ఇస్తారా అంటే, నేనేం చేయాలన్నమాట, ఆ మంత్రములు భాష్యం చదివేసుకుంటూ వెళ్ళిపోవాలి, అది రికార్డ్ అవుతుంది, నేను ఉచ్చారణ అది కూడా క్లీన్గా ఉంటుందని ఒక అభిప్రాయం. అంటే నేను చెప్పాను, చూడండి అలాంటి క్యాసెట్ ఉంది మా దగ్గర, కేనోపనిషత్తు ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ కంటైన్స్ సమ్ అన్వాంటెడ్ మెటీరియల్ ఆల్సో. అది మీరు కొంచెం ఎడిట్ చేసుకోగలిగితే సరిపడుతుంది. ఏమిటది? మంత్రం ఉంటుంది, భాష్యం ఉంటుంది, కానీ మంత్రానికి భాష్యానికి మధ్యలో మంత్రం యొక్క వివరణ ఒకటి ఉంటుంది తెలుగులో, నేను చెప్పిన వివరణ. ఆ తర్వాత భాష్య వాక్యాలు మళ్ళీ ఉచ్చరింపబడతాయి, పక్కన వివరణ ఉంటుంది. కాబట్టి మీకు అది నేను ఆ సీడీ ఇస్తాను, ఒక 5-6 CDs అవి ఇస్తాను, మీరు ఎడిట్ చేసేసుకోండి. ఈ తెలుగు అనువాదం వ్యాఖ్యానం ఉందే, దాన్ని యూ ట్రై టు లూజ్ ఇట్, యూ ట్రై టు అలాంటిది ఏదైనా చేయొచ్చు, మీరు అలా చేసుకోండి. సో దట్ నేను మళ్ళీ ఇదంతా చదవటం అనే ఒక పని నాకు ఖాళీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అన్నారు, ఎడిట్ చేయటం ఎందుకు, నేను మీరు చెప్పింది కూడా వింటాను. అయితే ఇంకేం మహాభాగ్యం, తీసుకెళ్ళండి అని ఇచ్చాను. ఆయన చదివారు, అంతకుముందు కేనోపనిషత్తు భాష్యం కూడా చదివారు. ఆయన ఫోన్ చేసి నాకేం చెప్పారంటే, చాలా ప్రాక్టికల్గా ఉంది కేనోపనిషత్ భాష్యాన్ని మీరు జీవితానికి అన్వయించే విధంగా మీరు చెప్పారు. నాకు ప్రశంసా వాక్యాన్ని ఒకటి చెప్పారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, కేనోపనిషత్తులో దాన్ని ఒక అకాడమిక్గా దాన్ని మనం వర్కౌట్ చేసి వల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని మన జీవితంలోకి అనుసంధానం చేసే విధంగా మనం అధ్యయనం చేయాలి. శాస్త్రాన్ని అలాగనే అధ్యయనం చేయాలి. అది నేను ఒక ప్రశంస కోసం చెప్పలేదు, ఇట్ హ్యాస్ టు బి లైక్ దిస్ అని చెప్పడం కోసం చెప్పాను.
కాబట్టి ముముక్షుత్వం అనేది అది మన జీవితంలో భాగం కావాలి. అంటే ఏమిటి, మన వాల్యూ సిస్టమ్ ఎలా ఉందంటే సెన్సేట్ వాల్యూ సిస్టంలో మనం బతుకుతూ ఉంటాం. అంటే సెన్స్ ప్లెషర్స్ కొన్ని ఉన్నాయి. ఈ సెన్స్ ప్లెషర్స్కి సంబంధించిన వాల్యూస్ని మనం బాగా ఓపిక్గా సిస్టమేటిక్గా బిల్డప్ చేసుకుంటాం. ఉదాహరణకి మనకి రుచులు ఉన్నాయండి. ఒక ఇంద్రియం తీసుకోండి, 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఒక ఇంద్రియం తీసుకోండి, రసము. సో రసనేంద్రియమునకు మనము చక్కటి వ్యవస్థ చేసుకుంటాం. ఎంతటి వ్యవస్థ చేసుకుంటామంటే ఓ మహాత్ములు అన్నారు, శాస్త్రం చదవడం కష్టమా భోజనం చేయటం కష్టమా అని అడిగారు. మీకు ఏమనిపిస్తుంది? ఏది కష్టం అనిపిస్తుంది? శాస్త్రం చదవడమే కష్టం అని మీకు అనిపిస్తుంది. ఆయన అన్నారు భోజనం చేయడమే కష్టం అని అన్నారు. ఎందుకంటే మీరు భోజనం చేయటం కోసం ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వెచ్చిస్తున్నారు. కుర్రాడు కేజీలో చేరాడు, ఫస్ట్ కేజీలో ప్రీ కేజీలో చేరాడు. దేనికోసం చేరాడు అంటారు? వీడు రేపు భవిష్యత్తులో ఉద్యోగం చేసుకోవడానికి కావాల్సిన అర్హత సంపాదించడం కోసం. అక్కడి నుంచి మొదలుపెట్టి వాడు చదువు అంతా భుక్తి కోసం సంపాదించడం కోసమైనా చదువు. కోటి విద్యలు కూటి కొరకే అన్న 1వ తరగతి నుంచి అలాగే చదువుతున్నాడు. తల్లిదండ్రులు అలాగే చదివిస్తున్నాడు. వాడు అలా అనుకోలేదంటే వాడు చదవాలని కూడా అనుకోలేదు. చదవాలని మాత్రం అనుకున్నాడంటే వాడు చదవాలని తల్లిదండ్రులు అనుకున్నారు. ఎందుకోసం చదవాలంటే ధనాన్ని సంపాదించడం కోసం చదవాలని అనుకున్నారు. అయితే గురుకులంలో చేరుస్తారు, హై స్కూల్లో ఎందుకు చేరుస్తారు? మంచిది. కాబట్టి యవ్వనం వచ్చేదాకా విద్యాభ్యాసం చేసి ఇది భుక్తి కోసం. తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించేదే హోటల్లో పోయిన గృహస్థాశ్రమంలో హోటల్లో తెల్లబుతున్నాడు మా వాడు పెళ్లి చేసుకుంటూ పడతాడని అది ఎలా ఉంది కదా సమాజంలో. కాబట్టి ఈ రకంగా తర్వాత ఉద్యోగం చేస్తాడు. రోజుకి 10 గంటలు ఉద్యోగం చేస్తాడు, 12 గంటలు ఉద్యోగం చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, సెక్యూరిటీలు పెడతాడు. ఇదంతా భోజనం చేయడం కోసమే. దీంట్లో 10వ వంతు కష్టపడితే మీరు వ్యాకరణ శాస్త్రం, తర్కశాస్త్రం, మీమాంసా శాస్త్రం, వేదాంతం 4 శాస్త్రాలు చదవచ్చు, ఒకటి కాదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, భోజనం చేయడం కష్టమా శాస్త్రం చదవడం కష్టమా? భోజనం చేయడమే కష్టం. కాబట్టి మనం ఒక ఎలాబరేట్ వాల్యూ సిస్టమ్ ఆ భోజనం చుట్టూ మనం పెట్టుకుంటాం. ఒక కిచెన్ అని వేరే గదిలో ఒక స్థానం ఏర్పాటు చేస్తాం. దానికి ఆ కిచెన్లో ఖరీదైనటువంటి ఎక్విప్మెంట్ పెట్టుకుంటాం. భోజన పదార్థాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఆధునిక పరికరాలన్నీ పెట్టుకుంటాం. తర్వాత మంచి మంచి ఖరీదైనటువంటి వెచ్చాలు కొనుక్కొస్తాం గ్రోసరీ షాప్ నుంచి. ఆ కిచెన్లో వర్క్ చేస్తాం. మనం ప్లాన్ చేస్తాం కిచెన్ అని. డైలీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం, మంత్లీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం, ఇయర్లీ బేసిస్ మీద ప్లాన్ చేస్తాం. ఆవకాయ, మాగాయ ఇవన్నీ కూడా ఇయర్లీ బేసిస్ మీద ప్లాన్ అయితే, బియ్యాలు, ఉప్పులు, పప్పులు మంత్లీ బేసిస్ మీద, డైలీ బేసిస్ మీద బ్రేక్ఫాస్ట్ ఏమిటి, లంచ్ ఏమిటి, డిన్నర్ ఏమిటి, ఈ విధంగా షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ ప్లాన్ చేస్తాం. దాని చుట్టూ బోల్డ్ వాల్యూ సిస్టమ్, పొలారిటీ స్వీట్స్, మరో స్వీట్స్ అవన్నీ మంచి బిజినెస్ చేస్తున్నాయంటే అర్థం ఏంటి? మన వాల్యూ సిస్టంలో అవి పడ్డాయని అర్థం. అంచేతనే వాటికి మంచి బిజినెస్. ఈ మధ్యన పిజ్జాస్ కూడా బాగా బిజినెస్ చేస్తున్నాయంటే మన వాల్యూ సిస్టంలో అవి ప్రవేశించాయి. సో వీ బిల్డ్ ఎన్ ఎలాబరేట్ వాల్యూ సిస్టమ్ అరౌండ్ ద సెన్స్ ప్లెషర్స్. దిస్ ఈజ్ హౌ వీ లివ్. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ దిస్ విల్ గో ఇన్ టు టైమ్. అంతా కూడా విఫ్ ఆఫ్ క్లౌడ్ అంటారు చూడండి, ఆ రకంగా కూడా ఎగిరించకపోతుంది, ఏం మిగలదు. an entire range of sensate values మనం క్రియేట్ చేసుకుని అవి చాలా సహజంగా మనకు కనిపిస్తాయి. దాంట్లో అసహజత మనకేం కనపడదు. ఏమీ అసహజం అని మనం అనుకోం. ఇప్పుడు సాధువు ఉన్నాడు అనుకోండి, ఎవరో ఇచ్చిన భిక్ష మీద బతికి వాడికి ఈ వాల్యూ సిస్టమ్ లేకుండా కూడా వాడు హాయిగా బతకగలుగుతున్నాడంటే, సో దేర్ ఈజ్ సంథింగ్ దట్ వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దిస్ వాల్యూ సిస్టమ్. అంటే సన్యాసం తీసుకోవాలన్న అభిప్రాయం కాదు. మన సెన్సేట్ వాల్యూ సిస్టమ్ ఈజ్ ఇట్ సచ్ ఏ వర్దీ థింగ్ అని ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కటే దృష్టాంతం చెప్పాను. మన వాల్యూస్ చాలా ఉన్నాయి. ఇటువంటి వాల్యూస్ మనస్సు యొక్క వినోదం కోసం విహారయాత్రలు, ఈ యాత్రలు, ఆ యాత్రలు, సినిమా హాల్స్, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అని అంటారు. కేవలం మనస్సు అనే ఇంద్రియం యొక్క వినోదం కోసం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. లాస్ వెగస్ ఈజ్ ఎ multi-billion town. And like Las Vegas we have everywhere, you have such entertainment, huge thing it is. మానవుడు ఆ వినోదము అనే పేరుతోటి డబ్బు ఖర్చు పెట్టడం సెకండరీ. వాడి జీవితాన్ని, శక్తిని, యుక్తిని అన్నీ ఖర్చు పెట్టేస్తాడు. ఆయుర్దాయాన్ని ధారపోసేసి ఆ వినోదమును
వెంటబడుతూ ఉంటాం. ఇట్స్ ఎన్ ఇండస్ట్రీ, ఆల్ ఎన్కంపాసింగ్. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, ఇదంతా కూడా. సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనం సెన్సేట్ వాల్యూస్లో బాగా పూర్తిగా స్టీప్డ్ ఇన్ ఇట్. ఎలాగంటే గులాబ్ జామున్ ఎలాగైతే ఆ రసంలో నాని నాని ఉంటుందో అలాగ ఉన్నాం మనం. వీఆర్ స్టీప్డ్ ఇన్ ది సెన్సేట్ వాల్యూ సిస్టమ్. ఆ పరిస్థితిలో ఇది మిథ్యా అని గుర్తించటానికి, ఈ బంధము నుంచి, ఈ సెన్సేట్ వాల్యూస్ యొక్క బంధం నుంచి మనం బయటపడాలి అనే ఆకాంక్ష కలగాలి. అండ్ దెన్ ఆ ఆకాంక్ష చుట్టూ ఒక వాల్యూ సిస్టమ్ నిర్మాణం కావాలి. క్లాస్ అటెండ్ చేయటం, మహాత్ముల శ్రవణం చేయటం, మననం చేయటం, సత్సంగాన్ని చేయటం, దానికి కావాల్సిన సామగ్రిని సంపాదించుకోవడం, పుస్తకాలు కొనుక్కోవడం, సీడీలు కొనుక్కోవడం. నేను అన్నాను ఒక ఆయనతో, స్వామీజీ ముండకోపనిషత్తు వినాలనుకుంటున్నాను. మంచిది, నేను మీకు ఆర్గనైజ్ చేస్తాను. నేను ఆర్గనైజ్ చేస్తానంటే కాస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఒకప్పుడు కాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒకప్పుడు నా చేతుల ద్వారా అయినట్లయితే అది ఫ్రీగా పడ్డా ఆశ్చర్యపడక నేనేదో ఆర్గనైజ్ చేస్తా. నేను వీడి జేబు కొట్టి వాడి జేబుకి, వాడి జేబు కొట్టి ఇంకోటి జేబుకి అలా తిప్పుతూ ఉంటాను, స్పిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి నేను ఫ్రీగా కూడా నేను ఆర్గనైజ్ చేయగలుగుతా. ఐ డూ ఇట్. చెప్పారు మీకు నేను ఆర్గనైజ్ చేస్తాను, ముండకోపనిషత్ క్యాసెట్స్ నేను ఆర్గనైజ్, సీడీస్ నేను ఆర్గనైజ్ చేస్తాను, మీరు వినండి అంటే అదేమిటి సీడీస్ కాదండి క్యాసెట్స్ ఉంటాయి. మీరు సీడీస్ ఉంటాయి, అవి మీరు వినండి. లేదండి నా దగ్గర టేప్ రికార్డరే ఉంది. యూ పర్చేజ్ ఏ సీడీ ప్లేయర్. నో ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్, యూ లుక్ ఎల్స్వేర్ అని చెప్పాను. సో సీడీస్ ఉన్నాయి, సీడీ ప్లేయర్ కొనమంటే అబ్బాయి నాకు తెలియదండి, అది నేను కొనలేనండి. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? అదేనా శ్రద్ధ అంటే? ఈ సీడీస్ కొనమంటే అవసరమైతే కొండ మీద కోతులు కూడా దింపడానికి సిద్ధపడాలి నువ్వు శ్రవణం చేయదలుచుకుంటా. MP3 సీడీ ప్లేయర్ ఇఫ్ యూ విష్ యూ పర్చేస్ ఇట్. మీరు పర్చేస్ చేసిన తర్వాత నాకు టెలిఫోన్ చేయండి, నేను మీకేమో సీడీస్ ఇస్తాను. అంతవరకు యూ డోంట్ డిస్కస్ అబౌట్ ఇట్ ఎనీమోర్. ఐ డోంట్ హ్యావ్ క్యాసెట్స్ విత్ మీ అని చెప్పాను. కాబట్టి అలాగా వెనకడుగు వేయకూడదు. వాల్యూస్ అంటే దాని మీద ఆ శ్రద్ధ వచ్చినప్పుడు MP3 సీడీ ప్లేయర్ కొనుక్కోవాలి అవసరమైతే. ఇక్కడ పాఠం అవ్వడం కోసం మరి ఇది మనం కొనుక్కున్నాం, లేదా ఎవరో పుణ్యాత్ములు ఏర్పాటు చేశారు, మనం కొనుక్కున్నాం పాఠం మీద ఉండే శ్రద్ధతోటి. ఇప్పుడు ఇది ఒక టేప్ రికార్డర్, ఇది ఇక్కడ ఎందుకు వచ్చింది అంటారు? మోస్ట్ అడ్వాన్స్డ్ టేప్ రికార్డర్ ఎందుకు వచ్చిందంటే పాఠం అనేది ఒకటి ఉందని ఎవరు 10 మందికి తెలియబట్టి ఆ వాల్యూని బట్టి ఇది వచ్చింది. లేకపోతే ఇది రాకుండా మరొకటి ఏదో వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ బిల్డ్ ఎ వాల్యూ సిస్టమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ది ఎర్లియర్ సెన్సేట్ వాల్యూ సిస్టమ్ స్థానంలో దాన్ని పూర్తిగా డిమాలిష్ చేయాలని నేను అన్న. బట్ అల్టిమేట్లీ వీ హ్యావ్ టు డిమాలిష్ ఇట్. మనమే బిల్డప్ చేసాం, దాన్ని మనమే డిమాలిష్ చేయాల్సి ఉంటుంది. దాని స్థానంలో మనం కొత్త వాల్యూ సిస్టమ్ను చొప్పించాలి. దాన్నే ముముక్షుత్వం అని అంటాం. ఇప్పుడు ముముక్షుత్వం అంటే ఊరికే లిప్ సర్వీస్ కాదు, అది చాలా కఠినమైన విషయం. అది ఆ సంసిద్ధత, ఆ మానసిక సంసిద్ధత మీకు ఉన్నట్లయితే మీరు వేదాంత శాస్త్రానికి అధికారులు అని అంటున్నారు ఆయన అవతారికలో. సో త్యక్త ఏషణస్య, అన్ని కామనలను వదిలిపెట్టి అటువంటి యతి సాధకుడికి, యతి అంటే యతనశీల, ప్రయత్నశీలుడైన వారికి మాత్రమే ఈ మోక్షము లభిస్తుంది. కానీ ఏ త్యాగము చేయకుండగా, అసన్యాసిన, భోగ సాధనాలని దూరంగా పెట్టకుండగా, భోగాసక్తిని దూరంగా పెట్టకుండగా, నాకు మోక్షం కావాలి, కామకామిన నా, నేను కోరికలన్నీ కోరుతూనే ఉంటాను, ఇవన్నీ అనేటువంటి వాడికి ఇది కుదరదు అని ఒక వాల్యూ సిస్టమ్ మీద ఒక స్టేట్మెంట్, ఒక అటాక్. ఒక రకంగా చెప్పాలంటే సెన్సేట్ వాల్యూస్ని శంకర్లు అటాక్ చేసి దాని స్థానంలో సరైనటువంటి వాల్యూ సిస్టమ్ని మీరు అడాప్ట్ చేసుకోండి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా అదే అవతారి. ఆ శ్లోకం చూడండి. సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్, మొత్తం సగం శ్లోకం దృష్టాంతం. తద్వత్ నుంచి దార్ష్టాంతికము అంటే ఆ దృష్టాంతాన్ని బేసిస్గా చేసుకుని దేన్ని నిరూపించదలుచుకున్నారో దాన్ని దార్ష్టాంతికము అని అంటారు. సో మొదటి భాగం దృష్టాంతం, యద్వత్ ఎలాగైతే.
తద్వత్ అంటే అదే విధముగా. కాబట్టి అదే విధముగా తర్వాత చూద్దాం. ముందు దృష్టాంతం చూడండి. ఆపహ ప్రవిశంతి, నీళ్లు జలములు ప్రవేశిస్తున్నాయి అంటే నదీ జలములు అన్నమాట అక్కడ దృష్టాంతం. సముద్రం ఆపః ప్రవిశంతి, నదీ జలములు కావచ్చు, వర్షాజలములు కూడా కావచ్చు. సముద్రంలోకి నీళ్లు వర్షం ద్వారా కూడా వస్తాయి. సముద్రంలో కురిసినంత వర్షం నేల మీద కొడుతుంది. ఎందుకంటే సముద్రం మీద ఆకాశం ఎక్కువ ఉంటుంది. 2/3 సముద్రమే కదా. సముద్రంలో కురిసినంత వర్షం నేల మీద కురిస్తే నేల తట్టుకోలేదు. బొంబాయి చూశారుగా ఈ మధ్యన. సో సముద్రం ప్రవేశంతి ఆపహ. ఇప్పుడు ఈ సముద్రంలో ప్రవేశించినప్పుడు ఆపూర్యమానం, సముద్రంలోకి నదులు అన్ని వైపుల నుంచి కూడా నీళ్లని తీసుకొచ్చి అలాగా పోసేస్తూ ఉంటాయి. నదిలో ఎంత జలం అంటే నది ఉపనదులన్నింటినీ తనలో కలుపుకుని పెరిగి పెరిగి పెద్దదై ఆఖరికి మొత్తం జలాన్నంతని కూడా సముద్రంలో గుమ్మరిస్తుంది. సో మచ్ వాటర్ ఈస్ ఫెడ్ ఇన్ టు ది ఓషన్. అలా అనుకోండి మీరు. వర్షాలు పట్టలేదు, ఈ మధ్య నదులన్నీ నీరసపడిపోయి అవన్నీ అలాంటిది వద్దా. దృష్టాంతం పరిస్థితి ఇది. అలా కాదు డ్యాములు కట్టేశారు నదులు, అలాది కూడా వద్దు. మామూలుగా నదులన్నీ సముద్రంలో దృష్టాంతంలో బాగా వెళ్తున్న సందర్భమే మీరు తీసుకోండి. ఇప్పటికి కూడా ఇన్ని డ్యాములు కట్టినా గోదావరి బోళ్ళంత జలం వెళ్ళి సముద్రంలో కలుస్తోంది, కృష్ణ బోళ్ళంత జలం వెళ్ళి సముద్రంలో కలుస్తోంది. ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతోంది అని బెంగ పెట్టుకుంటున్నారు. సంతోషించడం లేదు. నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి అది నిండినందుకు ఆనందించాలి. అది నిండినందుకు ఆనందించడం మానేసి దాని క్రిందకి వెళ్ళిపోతున్న జలం చూసి దుఃఖించి వచ్చాడు ఒక ఆయన. అంటే అది ఆనందించడం కూడా చేత కాదనమాట. ఏదో కొంత జలం సముద్రంలోకి వెళ్తుంది. అలాగే మొత్తం అంతా డ్యాములు కట్టేసి ఒక్క చుక్క కూడా సముద్రంలోకి వెళ్లకుండా చేయటం అన్నది ఈజ్ ఇట్ ది రైట్ థింగ్ అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. కొలరాడో రివర్కి దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఎ డ్యామ్, హోవర్ డ్యామ్. సో మొత్తం లాస్ వెగాస్ అంతా ఫీడ్ చేసుకునే వాటర్ అయిపోయింది. అండ్ దెన్ దే మేడ్ అనదర్ డ్యామ్. అప్పుడు ఏమైందంటే ఆ రివర్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ అంతా కూడా నాశనం అవడం ప్రారంభమైంది. వాటర్ ఇంకా వాటర్ బాడీస్ చచ్చిపోతున్నాయి. తర్వాత ఆ డౌన్ ది రివర్లో బోల్డ్ అంత ఫారెస్ట్ ఏరియా ఉంది. మనకి ఏ ఫారెస్ట్ లేదు, అంతా కొట్టేసి కూర్చున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఫారెస్ట్ యానిమల్స్కి వాటర్ సోర్స్ ది రివర్ ఫ్లో. వాటర్ లేకపోవడం చేతను వాటికేమో ఇది దే నోటీస్. అండ్ దెన్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ హ్యావ్ పుట్ ప్రెషర్. And then government has released water just to protect the ecological balance. ఎంత వాటర్ రిలీజ్ చేశారంటే ఐ హ్యావ్ సీన్ ఆన్ టీవీ స్క్రీన్స్. పైప్స్ ఉంటాయి చూడండి, హ్యూజ్ పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ని ఓపెన్ చేసి, పైప్స్ కాకపోతే డ్యామ్ గేట్స్ వాట్ ఎవర్, అక్కడ పైప్ సిస్టంలో ఉంది, పైప్స్ ద్వారా వస్తుంది వాటరు. ఎంత వాటర్ రిలీజ్ చేశారంటే అబ్బా అత్యద్భుతమైన దృశ్యం. ఆ వాటర్ రిలీజ్ చేయటమే గొప్ప దృశ్యం. అది ఎందుకు రిలీజ్ చేశారంటే కేవలం ఎకలాజికల్ బ్యాలెన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం రిలీజ్ చేస్తారు. కాబట్టి కొంత నీరు ఉండాలి. మొత్తం అంతా ఎండిపోయి మురిక్కాలంలో తయారవకూడదు. అంత నీరు వదులుతూ ఉండాలి. కాబట్టి ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో గుమ్మరిస్తూ ఉంటాయి నీళ్లు. ఆపూర్యమానం, ఆ సమంతాత్ పూర్యమానం. వర్షం నుంచి సముద్రం నిండా నీళ్లు వస్తాయి. అయితే మీకు తెలిసే ఉంటుంది సీ లెవెల్ అని ఒకటి ఉంటుంది. ఈ సీ లెవెల్ అన్నది ఫిక్స్డ్, అది మారదు. ఇప్పుడు మీకు ఈ మౌంటైన్ రిసార్ట్స్ ఉంటాయి చూడండి, అవి ఎంత ఎత్తులో ఉన్నాయో చెప్తారు. ఊటీ 1000 మీటర్స్ ఎత్తులో ఉంది అంటాడు. అమర్నాథ్ 12,000 ఫీట్ ఎత్తులో ఉంది అంటాడు. ఎక్కడి నుంచి 12,000 ఫీట్? దూరమన్నా ఎత్తన్నా దానికి ఒక బేసిస్ ఉండాలి, ఒక రిఫరెన్స్ పాయింట్ ఉండాలి. సో ఏమిటా రిఫరెన్స్ పాయింట్ అంటే సీ లెవెల్, సముద్ర మట్టము. మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం అది మారదు. ఆ మీన్ సీ లెవెల్ ఫిక్స్డ్గా ఉంటుంది. సీ లెవెల్ ఎందుకు తీసుకోవటం అంటే అది స్థిరమైన పాయింట్. అది మీన్ సీలో సముద్ర మట్టం, అది మారదు. మరి వర్షాకాలంలో సముద్రం పైకి పెరుగుతుంది, వేసంకాలంలో సముద్రం ఎండిపోతుందని మీరేమీ బెంగపెట్టుకోకర్లేదు.
నేను అనేది మీన్ సీ లెవెలే అంటున్నా. వర్షాకాలంలో మీన్ సీ లెవెల్ పెరిగిపోయి వేసంకాలంలో మీన్ సీ లెవెల్ తగ్గిపోయి అలా అవ్వదు. మీన్ సీ లెవెల్ రిమైన్స్ కాన్స్టెంట్. దృష్టాంతం, మీరు చిన్న సముద్ర తీరం ఎవరైనా బంగారం తగ్గితే కృష్ణారావుపేట చూపించి అక్కడ పెరిగిందో తగ్గిందో అలా కాదు, దృష్టాంతం అది అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సముద్రం అచల ప్రతిష్టం. సముద్రము యొక్క ప్రతిష్ట అంటే దాని నిలకడ, దాని నిండుదనము మార్పు లేనిది. ఇదే మీరు చెరువు ఉందనుకోండి, వర్షాకాలంలో చెరువు ఉండదు, వేసంకాలంలో చెరువు ఉండదు. ఎందువల్ల? వేసంకాలంలో నీళ్ళన్నీ ఎండిపోతాయి కాబట్టి చెరువు ఉండదు, ఉరికే అలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, చెరువు ఉండదు. వర్షాకాలంలో చెరువు గట్లు కూడా నిండిపోయి అంత జలమయం అయిపోతుంది కాబట్టి చెరువు ఉండదు. కాబట్టి వీడికి మంచి వచ్చినా పట్టలేమో, చెడ్డొచ్చినా పట్టలేమంటారు చూడండి, అది పరిస్థితి, చెరువు పరిస్థితి అది. దీనికి నీళ్ళు వచ్చినా అది ఆపుకోలేదు, ఎండలు వచ్చినా ఆపుకోలేదు, ఖతమైపోతుంది. కానీ సముద్రము నీళ్ళు వచ్చినా ఆ పూర్యమానం, ఆ సమంతాత్ పూర్యమానం, అన్ని వైపుల నుంచి నీళ్లు అలాగా పూరింపబడుతూ ఉన్నా కూడా దాని నిండుదనములో పెరుగుదల ఏమీ ఉండదు, అలా స్థిరంగానే ఉంటుంది. నీళ్లు రావడం మానేసినా కూడా, ఎప్పుడైనా మీరు సముద్రం ఎండిపోయిందనే మాట విన్నారా? నదులు ఎండిపోయాయని వింటారు కానీ జలాశయాలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, శ్రీరామ్ సాగర్ ఎండిపోయింది, నిజాం సాగర్ ఎండిపోయింది అని ఇలాంటివి వింటారు. గండిపేట ఎండిపోయింది. ఈసారి గండిపేట ఎండిపోతే అదంతా పూడిక ఏదో తీశారు, గండిపేట మరోపేట వాటెవర్, ఇలాంటి మాట విన్నారు. కానీ సముద్రం ఎండిపోయిందనే మాట ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడూ ఎండిపోయింది. ఆ ఆపూర్యమానం అనే పదాన్ని రెండు రకాలుగా విడతీయచ్చు. ఆ సమంతాత్ పూర్యమానం, ఆ అపూర్యమానం. అసలే పూరింపబడదు, ఒక చుక్క సముద్రంలో ప్రవేశించదు. అయినా రెండు పరిస్థితులలో కూడా అచల ప్రతిష్టం, అది చలనము లేని నిండుదనమును కలిగి ఉండును. అది దృష్టాంతం, సముద్ర దృష్టాంతం. అంచేతనే మహాత్ముల్ని సముద్రంతో పోలుస్తారు. సముద్రం అంతటి గొప్పవాడు అంటారు. సో శ్రీరాముణ్ణి వాల్మీకి మహర్షి సముద్రంతో పోల్చాడు, పృథివీతో పోల్చాడు. పృథివ్య క్షమయా పృథివీ సమః, సముద్ర ఇవ గాంభీర్యే క్షమయా పృథివీ సమః అని అలా పోలుస్తారు. సముద్రంతో పోల్చాడు రాముణ్ణి. సో క్షమ అంటే సహన శక్తిలో రాముడు పృథివీ వంటి వాడు. గాంభీర్యము అంటే నిండుదనము, గాంభీర్యం అంటే నిండుదనము, దాంట్లో ఆయన సముద్రం వంటి వాడు. సో ఆ సముద్ర లక్షాంచేతనే రాముడి శరీరము నీలంగా ఉంటుంది. సముద్రం నీలంగా ఉంటుందండి. సముద్రం నీలంగా కనపడుతుంది, నీలంగా ఉండదు. మీరు సముద్రం నుంచి వాటర్ తీసుకుంటే అది నీలంగా ఏమి ఉండదు, అది బ్లూగా ఏమి ఉండదు. సముద్రంలో ఉన్నది కూడా నీలంగా ఉంటుంది డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్. నేను ఒకసారి ఎక్కడో అలాస్కాలోనో ఎక్కడో చూసా, ఒక లేక్ ఉంది. ఇట్ ఈజ్ ఎజూర్ బ్లూ, అంత బ్లూయిష్ గ్రీనిష్ బ్లూ, బ్లూయిష్ గ్రీన్ వాట్ ఎవర్, మోస్ట్ బ్రిలియంట్ బ్లూ అనమాట. ఆ లేక్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, చాలా డౌన్లో ఉంది. సరే మొత్తానికి ఏమైనా సరే ఆ లేక్ దగ్గరికి వెళ్ళాలని, చిన్న బీచ్ ఉంది ఆ లేక్కి. సో మొత్తానికి ఆ కొండ దిగి కష్టం మీద అరగంట ప్రయాణం చేసి వెళ్ళి సీసాలోకి నీళ్లు తీస్తే వైట్గా ఉంటాయి, లేక్లో ఉన్నప్పుడు మటుకు బ్లూగా ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్, స్కాటరింగ్ ఆఫ్ లైట్. రామన్ ఎఫెక్ట్ ఇక్కడి నుంచే వచ్చింది. రామన్ షిప్లో ఎక్కడికో వెళ్ళాడు, లండన్. వెళ్ళినప్పుడు ఆ షిప్ డెక్ మీద ఉండి సముద్రం కేసు చూసినప్పుడల్లా వైట్ ఈస్ బ్లూ అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు. ఆకాశం కేసు చూస్తే బ్లూ, సముద్రం కేసు చూస్తే బ్లూ. ఇంకెక్కడా మీకు ఈ బ్లూ ఫినామినా ఉండదు అన్లెస్ యూ పుట్ సమ్ బ్లూ పెయింట్. దీస్ ఆర్ ది ఓన్లీ టూ కేసెస్ వేర్ నేచర్ అపియర్స్ ఇన్ బ్లూ. వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బ్లూ కలరు? సూర్యుడి నుంచే రావాలి, ఇంకెక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వచ్చినప్పుడు 7 కలర్స్ వస్తున్నాయి, వై ఓన్లీ బ్లూ కలర్? స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని ఏదో మొత్తానికి ఆయన దాన్ని బాగా స్టడీ చేసి దాన్ని ల్యాబొరేటరీలో ఏవో ఎక్స్పెరిమెంట్లు చేసి మొత్తానికి రామన్ ఎఫెక్ట్ కనిపెట్టాడు.
అదేంటంటే when light falls it is scattered, when it is scattered some wavelength changes, the change of wavelength is proportional to something అంటూ ఏదో కనిపెట్టాడు ఆయన. అది కనిపెడితే దానికి ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన నోబెల్ లెక్చర్లో ఇది చెప్పాడు ఆయన. బ్లూ సీని బ్లూ స్కైని చూశాను నేను, దాని చేత ప్రభావితున్నాను. రాముడు బ్లూగా ఎందుకుంటాడు, కృష్ణుడు బ్లూగా ఎందుకుంటాడు అని స్వామి వివేకానంద అడిగారు ఒకసారి. అడిగితే దానికి ఒక ప్రశ్న అడిగారు ఆయన, డౌట్ అడగలేదు, ప్రశ్న అడిగారు. దానికి రాజాజీ సమాధానం చెప్పాడు. రాజాజీ వాజ్ ఎ యంగ్ మ్యాన్. వివేకానంద మద్రాస్ని విజిట్ చేసినప్పుడు ఏదో కాలేజీ ఫంక్షన్లో రాజాజీ వాజ్ ఎ యంగ్ మ్యాన్. అతను సమాధానం చెప్పాడు ఏమని, అవే బ్లూ కలర్ ఈజ్ సింబల్ ఫర్ ఇన్ఫినిటీ, లైక్ స్కై ఈజ్ బ్లూ, ఓషన్ ఈజ్ బ్లూ. అండ్ సో ఆ రెండు కూడా అనంతంగా ఉంటాయి అపారెంట్లీ రిలేటివ్గా. అదేవిధంగా రాముడు అనంతమైన అనంతుని యొక్క అవతారం, అనంతుడు శ్రీహరి యొక్క అవతారం. కృష్ణుడు కూడా అనంతుని అవతారం, అందుకోసం బ్లూగా ఉంటారు. ప్రతిదానికి సింబాలిజం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే కేవలం వాళ్ళ స్కిన్ కలర్ బ్లూగా ఉంది అంటే దట్ ఈజ్ ఎ వెరీ ఆడిటీ, ఆడెస్ట్ ఆఫ్ ది ఆడెస్ట్ అది. ఎందుకంటే స్కిన్ కలర్ వైట్ బ్లూగా ఉండడం అన్నది చాలా ఆడ్ థింగ్ అది. కాబట్టి ఒకవేళ అటువంటి ఆడిటీ ఉందా లేదా నేను చెప్పలేను. నల్లని వాడుతున్నాడు పోతన్నగా, నీలమేఘశ్యామ అని అంటారు. నీలమేఘశ్యామ అంటే మేఘము వలె శ్యామల వర్ణం గలవాడు అంటే ఏదో మన ఇండియన్స్ లాంటి కలర్ ఉన్నట్టు కానీ బ్లూ కలర్ అనే అర్థం రావటం లేదు అక్కడ. కాబట్టి ఏదో పోనీ నాటకాల్లోనూ అక్కడ బ్లూ కలర్ వేసుకున్నా అదొక పద్ధతిగా చిత్రకారులు దాన్ని అడాప్ట్ చేసుకున్నా మంచిది. బట్ వాట్ ఐ స్టిల్ బిలీవ్ ఈజ్ దట్ నీలవర్ణము ఇట్ ఇండికేట్స్ ఇన్ఫినిటీ, అనంతుని యొక్క అవతారం. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే సముద్రము చాలా గొప్పది. సముద్రము ఈశ్వరుడికి చిహ్నం. ఇక్కడ స్థితప్రజ్ఞుడు పరమేశ్వరునితో సమానం, జ్ఞాని కదా ఆయన. కాబట్టి సముద్రముతో పోల్చారు. వెరీ అప్రాప్రియేట్ కంపారిజన్, బెస్ట్ సిమిలి. ఇంకంతకంటే గొప్ప సిమిలి తీసుకురావటం కష్టం. ఆ సముద్రము వంటి వాడు. సముద్రాన్ని చూస్తే పరమేశ్వరుడు గుర్తుకొస్తాడు. సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. అంతేగాని సముద్ర తీరము అదేదో భోగభూమి అని అనుకోరాదు, అది పొరపాటు. సముద్ర తీరం అది ప్రార్థనా స్థలం. అక్కడ కూర్చుని దేవుణ్ణి ప్రార్థించాలి. అంతేగాని చేపలను పట్టుకుని ఒక కట్టె పట్టుకుని వెళ్ళి అక్కడ నిలబడి ఇలా జాబులు పడుతూ ఉన్నాయి, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. సముద్రమే దేవుడు వాస్తవానికి. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్, అది దృష్టాంతం. ఇంకా దార్ష్టాంతికం ఏంటంటే తద్వత్ యం కామాహ ప్రవిశంతి. ఇలా మనం చూస్తూ ఉంటాం లోకం కేసు. చూస్తుంటే అందములైన పదార్థములు భోగ సాధనములు కనపడతాయి. అవి కనపడిన వెంటనే అవి మనకుంటే బాగుండును అని ఓ కోరిక కలుగుతుంది. ఒకసారి నేను మా గురువు గారితో ఎక్కడికో వెళ్తున్నాను, సంచి పట్టుకుని నడిచి వెళ్తుంటే ఆ కాలువ గట్టు మీద కూర్చున్నాం. సంధ్యావందనం అది పూర్తి చేసి సాయం సంధ్య అయిన తర్వాత కాలువ గట్టులో సంధ్యావందనం చేసుకుని ఆ గట్టు మీద కూర్చున్నాం. ఇంక ఇంటికి వచ్చేదారిలో ఈ లోపల ఎవరో కారులో దిగారు. కారు అంటే కోనసీమలో మీకు కనపడదు. బస్సు కనపడేది, రోజుకి 2 బస్సులో 3 బస్సులో కనపడేవి, కానీ కారు ఎక్కడ కనపడుతుంది? కారు అసలు వీ నెవర్ న్యూ ఇట్. కారు అంటే రాజమండ్రి వస్తే కనపడుతుంది కారు. అలాంటిది కోనసీమ వచ్చింది కారు. రోడ్లు కూడా సరిగ్గా ఉండేవితో వాట్ ఎవర్. ఆ కారులోంచి ఒక ఫ్యామిలీ దిగారు. వాళ్ళని చూసి నేను అనుకున్నాను, మనకు కూడా ఇలాంటి కారు ఉంటే బాగుండును అని. ఆ చిన్నప్పుడు కోరిక. సో అది ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. సో ఆ విధంగా కామాహ ప్రవిశంతి, హృదయంలో కామనలు ప్రవేశిస్తూ ఉంటాయి. అలా చూస్తుంటే ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా తలెప్పి చూస్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే ఇలా కామనలు ప్రవేశిస్తూ ఉంటాయి. కానీ ఈ కామనలు ప్రవేశించినప్పుడు మన పరిస్థితి చెరువులా ఉందా సముద్రంలా ఉందా చూసుకోవాలి. మన పరిస్థితి చెరువులా ఉందంటే ఇంకా పట్టలేడనమాట. ఇంక ఆ కోరికలను పట్టలేడు, ఇంక తట్టుకోలేడు ఆ కోరికల ప్రభావానికి. అది చెరువు పరిస్థితి. సముద్ర పరిస్థితి ఏమిటంటే నో డిస్టర్బెన్స్, ఈజ్ నాట్ డిస్టర్బ్. కామనలు ఎన్ని ప్రవేశించినా హీఈస్ నాట్ డిస్టర్బ్. ఎందుకంటే వాటికి సపోర్ట్ ఇవ్వడు అతను. అలా ప్రవేశిస్తూ ఉంటే మైండ్ మేక్స్ ఇట్స్ ఓన్ థాట్స్. అతను అలా సాక్షిలాగా ఉండిపోతాడు. అభిమానం ఉండదు. ఎప్పుడు కూడా ఒక కామన మనస్సులో ప్రవేశిస్తే
మనం దాన్ని అడాప్ట్ చేసేసుకుంటే ఆ కామన బలీయం అయిపోతుంది, అది మనల్ని హింస పెట్టేస్తుంది. మనం అడాప్ట్ చేసుకోలేదనుకోండి అనాథగా మిగిలిపోతుంది ఆ కామన. దానికి మనమే నాథుడు. నా హృదయంలోని కామనకి నాథుడు ఎవరు? నేనే దాన్ని దరికి చేరనివ్వకపోతే అది అనాథ అయిపోయి అలా అలా చెల్లాచెదరైపోతుంది. ఆకాశంలో మేఘం చెల్లాచెదరైపోయినట్టు చెల్లాచెదరైపోతుంది. దానికి బలమే ఉండదు. మన హృదయంలో మన ప్రశాంతత, మన గాంభీర్యము, నిండుదనము అలాగే మిగిలి ఉంటుంది. కాబట్టి తద్వత్ కామాహయం ప్రవిశంతి సర్వే, కామనలు ప్రవేశిస్తే అటువంటి గాంభీర్యము మనకు ఉన్నట్లయితే అటువంటి వాడే శాంతిని పొందుతాడు. స శాంతి మాప్నోతి. ఈ శాంతి అనేది కూడా మళ్ళీ వన్స్ అగైన్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఎ వాల్యూ ఫర్ ఇట్. ట్రూ హ్యాపీనెస్ ఈజ్ సినానిమస్ విత్ క్వైట్యూడ్ ఆఫ్ మైండ్ అని గుర్తించాలి. మామూలుగా జనం ఏమనుకుంటారంటే సుఖానుభూతి అనేది ఒకటి ఉంది, అది బాహ్య భోగముల నుండి లోపలికి వస్తుంది అని అనుకుంటారు. అలాగా అనుకున్నంత కాలం మనిషి బందీ అయి ఉంటాడు, సంసారానికి బందీ అయి ఉంటాడు. కానీ అప్పుడు సెన్సేట్ వాల్యూస్ అంటే భోగవాసనలకు సంబంధించిన విలువలు జీవితంలో బాగా దృఢపడిపోతాయి. అలా కాకుండా భోగాలు వాటి స్థానంలో ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి మీరు ఎక్కడ పారాయనక్కర్లేదు. ఆసక్తిని తగ్గించుకోవటమే చేయాల్సింది. చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ. త్యాగమంతా చిత్తమునందే త్యాగము. ఎనీవే, సో దెర్ ఈజ్ అనదర్ వాల్యూ ఫర్, దెర్ ఈజ్ అనదర్ థింగ్ కాల్డ్ క్వైట్యూడ్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ అని నేను అంతలాగా ఇష్టపడిన దాన్ని. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ అంటే మీరు ఆర్టిఫిషియల్గా కొంతసేపు పీస్ ఆఫ్ మైండ్ని సాధించవచ్చు. ఇప్పుడు మీకు ఆధునిక కాలంలో మెడిటేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా దే అపీల్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. అంటే మీరు మా దగ్గరికి వచ్చేసేయండి, ఒక అరగంట సేపు మీరు ఒక సెషన్కి రండి. డెంటల్ సెషన్కి డెంటిస్ట్ సెషన్స్ ఉంటాయి, హెయిర్ స్టైల్ సెషన్స్ ఉంటాయి, మ్యానిక్యూర్ సెషన్స్ ఉంటాయి. ప్రతిదానికి సెషన్ హాఫ్ అన్ అవరు 1 అవరు అలాగే ఉంటుంది. దానికి సెషన్కి ఇంత డబ్బు, సో దాన్ని ముందు ఫిక్స్ చేసుకోవాలి అపాయింట్మెంట్, అలా ఉంటాయి. అలాగే యోగా సెషన్, మెడిటేషన్ సెషన్. సో మీరు దీన్ని అమెరికాలో ఒక అమెరికన్ పాపులరైజ్ చేశాడు దాన్ని. హీజ్ ఎ మీడియా, హీజ్ ఎ కింగ్ ఆఫ్, హీజ్ ఎ బిలియనైర్. అండ్ అతని పేరేదో ఉంది. హీ వాంటెడ్ టు టేక్ ఎ పేటెంట్ ఆఫ్ యోగా విత్ అస్. అది యోగానికి పేటెంట్. అప్పుడు మన వాళ్ళు ఎవరో అడ్డుపడితే అదేదో కోర్టులో ఉంది, ఇప్పుడు ఏమైందో తెలియదు. అతను అంటాడు, మీరు ఇండియాలో మీరు చేసి ఉండొచ్చండి, దాన్ని వినియోగంలో నేను తీసుకొచ్చాను, నాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయంటాడు. ఏదో చెట్టు ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది కదా అని నేను ఇప్పుడు పేటెంట్ తీసుకోవద్దంటే ఎక్కడ కుదురుతుంది? నేను దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాను కాబట్టి నాకే పేటెంట్ వస్తుంది. యోగా సిస్టమ్ కూడా అంతే, దాన్ని ఎవరు వినియోగానికి తీసుకుని నేను తీసుకొచ్చాను కాబట్టి పేటెంట్కి అప్లై చేసాడు. అక్కడ గ్రాంట్ అయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఈజ్ అన్ అమెరికన్, ఈజ్ ఎ బిలియనైర్. సెషన్స్ ఉంటాయి, హోల్ డే ఉంటాయి మెడిటేషన్ సెషన్స్, హాఫ్ అన్ అవర్ సెషన్, డాక్టర్ సెషన్ లాగా. మీరు వెళ్తే మిమ్మల్ని పోస్చర్లో ఏం చేస్తాడంటే ఇదే మహాభాగ్యం. ఏం చేస్తాడో కూడా చదివాను. దీనికి ఓం బిజినెస్ అని పేరు. దీనికి ఇట్స్ ఎ హ్యూజ్ బిజినెస్. సో ఇలా కూర్చుంటే మీరు ఓకే నవ్ యూ ఇన్హేల్, చెప్పినట్టు చేయండి అంతే. చెప్పినట్టు అరగంట చెప్పినట్టు చేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? చెప్పినట్టు చేస్తారు. అదే అలా ఇవ్వడం. ఆ సిస్టమ్ అలా ఉంటుంది, ఆ మెథడ్ అలా ఉంటుంది. యు సరెండర్ దేర్ ఫోర్ ఇట్ వర్క్స్. ఆ సరెండర్లో ఉన్న బ్యూటీ అది. సో నోరు బాగా తెరువు అంటాడు డెంటిస్ట్, తెరుస్తారు. ఇంకా తెరువంటే ఇంకా తెరుస్తారు. సో అలాగనమాట. ఇలా కూర్చో, నిటారుగా కూర్చో, గాలి పీల్చు, దాన్నే పరిశీలించు, మళ్ళీ జాగ్రత్తగా వదిలిపెట్టావు. ఇలాగ అరగంట సేపు చేయిస్తాడు. చేస్తే వీడు ఎప్పుడూ ఎరగని పీస్ ఆఫ్ మైండ్ వాడికి దొరుకుతుంది. వాడు ఆనందంగా మనీ పే చేసి వెళ్ళిపోతాడు. కానీ దట్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ బ్రిటిల్. అది వెంటనే డిస్టర్బ్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళేప్పటికీ హనీ అనేదో అంటాడు వీడు, రెస్పాన్స్ ఇవ్వకపోతే ఈ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అవతల. ఇట్ ఈస్ వెరీ బ్రిటిల్. మళ్ళీ మొన్నటి సెషన్ దాకా ఆగాల్సి ఉంటుంది వీడు పీస్ ఆఫ్ మైండ్. మళ్ళీ సెషన్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి, అంత గమ్మున రాదు. దానికి మళ్ళీ పోలంత ఖర్చు. వాళ్ళు అక్కడ బడ్జెట్లు ఉంటాయి. చాలా ఖరీదైన జీవనానికి అలవాటు పడ్డ వాళ్ళు బడ్జెట్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఆ బడ్జెట్లో మెడిటేషన్ బడ్జెట్ ఉంటుంది, అమ్మాయికి డ్యాన్స్ క్లాస్ బడ్జెట్ ఉంటుంది,
కొడుకు మధ్యలో క్లాసుకి బడ్జెట్ ఉంటుంది, ప్రతిదీ బడ్జెట్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎక్సెప్ట్ సమ్ ఆఫ్ ది మహాత్మాస్ హూ టీచ్ ఫ్రీ వేదాంత, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ బడ్జెట్. సో ఎనీవే, కాబట్టి మళ్ళీ మొన్నటి దాకా ఆగాలి. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పీస్ విచ్ ఈస్ వెరీ బ్రిటిల్ అండ్ విచ్ ఈస్ వెరీ ఆర్టిఫిషియల్, ఫిజికల్ టెక్నిక్ చేత ఇండ్యూస్ చేసినటువంటి పీస్. అది ఎక్కడ వర్కౌట్ అవుతుందండి? అది కాదు ఇక్కడ మనం మాట్లాడేది. అంచేతనే నేను పీస్ అన్న ఇష్టపడినా. ఇది వివేకం నుంచి వచ్చినటువంటి స్వరూప శాంతి, స్వరూపభూతమైన శాంతి. ఆత్మ అచలం, ఆత్మలో చలనం లేదు. మనస్సు ఒకప్పుడు చలనం ఉంటుంది, ఇంకొప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఇండ్యూస్ చేసినటువంటి నిశ్చలత. వెరస్ ఆత్మ అచలం. ఇప్పుడు ఒక కొండ ఉంది, కొండ మీద చెట్టు ఉంది, చెట్టు ఏమీ కదలకుండా ఉందనుకోండి, ఆ చెట్టు అచలం అనకూడదు, దాన్ని నిశ్చలం అనాలి. గాలి వేస్తే మళ్ళీ కదలడం ప్రారంభిస్తుంది. కొండ గాలి వేసినా గాలి వేయకపోయినా కదలకుండానే ఉంది, అది అచలం. సో దట్ కైండ్ ఆఫ్ స్వరూపభూతమైన శాంతి, అది డిస్టర్బ్ అవ్వదు, అది ఎక్కడికి పోదు. ఇట్ రిమైన్స్ విత్ యూ బికాజ్ ఇట్ ఈజ్ యూ ఎసెన్షియల్లీ, మీ స్వరూపంలో భాగం. అటువంటి శాంతిని స్థితప్రజ్ఞుడు పొంది ఉంటాడు. ఎప్పుడు వాడి హృదయంలో కామనలు ప్రవేశించిన సందర్భంలో, వాడు సముద్రంలా గంభీరంగా ఉన్నప్పుడు స శాంతి మాప్నోతి నా కామకామి. ఈ కామకామి ఉన్నాడే, కామకామి ఈజ్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే వాడు ఎప్పుడూ కూడా కామకామి, ఎప్పుడూ హీ డిజైర్స్ డిజైర్స్ అండ్ డిజైర్స్ అండ్ డిజైర్స్. వాడు పక్కన ఉంటే మనకు విసిగేస్తుంది. లైక్ ఎ నాటీ చైల్డ్, స్పాయిల్డ్ బ్రాట్స్ ఉంటారు, ఓ డిసిప్లిన్ ఉండదు, ఏముండదు. వాడు ఏది చూస్తే అది కావాలి. వాడు ఐస్ క్రీమ్ అంట, డాడ్ ఐస్ క్రీమ్. ఓకే, డాడ్ ఉన్నది ఎందుకు? వాడు చెప్పింది కొనిపెట్టడానికి వీడు ఉన్నాడు కాబట్టి వీడి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చి వీడి చేతిలో పెడతాడు. ఐస్ క్రీమ్ ఇలా నవ్వుతూ ఉంటే ఈ లోపల ఇంకేదో వస్తుంది, జ్యూస్ అమ్మకానికి వస్తుంది, డాడ్ జ్యూస్ అంటాడు. వీడి ఐస్ క్రీమ్, ఆ జ్యూస్ తీసుకొచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ అవతల పారేసి ఆ జ్యూస్ తాగుతాడు. జ్యూస్ తాగడానికి సిప్ చేస్తాడు. వాడు ఎంత తాగుతాడు? చిన్నపిల్లలు కదా. డిసిప్లిన్ లేని బ్రాట్ ఎలా ఉంటాడో మనం ఒక రకంగా అలా ఉంటాం సమాజంలో. కామకామి అలా ఉండకూడదు. నా కామకామి, ఈ కామకామి ఉన్నాడే అంటే కనపడ్డ భోగం వల్ల కావాలని కోరేవాడు. యూ కెనాట్ రిప్లేస్ దట్ వర్డ్. ఆ వర్డ్స్ అవి ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అంటే యూ కెనాట్ రిప్లేస్ దట్. ఈ కామకామి నా, ఇట్ డజంట్ డిజర్వ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పీస్. ఆ స్వరూపభూతమైన శాంతి వాడికి జీవితంలో లభించదు. సో మానవులు చాలా తప్పుగా జీవితాన్ని మలుచుకుని పిచ్చి పిచ్చి భోగవాసనలతోటి సతమతమవుతూ ఆ భోగాలను నిలబెట్టుకుంటూ ప్రయత్నం చేస్తూ దారి తిక్కు తోచక ఏవో పిచ్చి పిచ్చిగా ఇటు అటు పరుగులు తీస్తూ ఉంటారు. ఎవడు ఏది చెప్తే అక్కడికి తయారు. ఎందుకంటే వీడికి జీవితంలో శాంతి ఉండదు. ఆ శాంతి కోసం పరుగులు ఎత్తుతూ ఉంటాడు. నువ్వు ఏకముఖ రుద్రాక్ష వేసుకుంటే శాంతి వస్తుందంటే వీడు అక్కడ క్యూలో నిలబడతాడు. వీళ్ళు 1950 రూపాయలు, వీడు 1950, వాడు 50 రూపాయలు వీడికి మళ్ళీ ఆదా 2000 అండువాడు 1950. వీడు ఏకముఖి రుద్రాక్ష. వాట్ డూ మీన్ బై ఏకముఖి రుద్రాక్ష? వాట్ డూ మీన్ బై దాట్? ఇట్ ఈస్ సమ్ సిల్లీ ఐటమ్, హ్యాస్ సమ్ కల్చరల్ వాల్యూ. అది మెళ్ళ వేసుకుంటే నీకేమో నీ బిజినెస్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. హౌ కెన్ యూ సే ఆల్ దాట్? యూ టేక్ ప్రాపర్ డెసిషన్స్, నీ బిజినెస్ బాగుంటుంది విత్ గాడ్స్ గ్రేస్. అండ్ దెన్ ఫ్యామిలీ లైఫ్ బాగుండాలంటే ప్రేమ అటువంటి లక్షణాలతో అప్రోచ్ అయితే ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. అంతేగాని మెళ్ళో పర్టికులర్ రుద్రాక్ష వేసుకుంటే ఇవన్నీ ఎందుకు బాగుంటాయి? వాట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ ది టూ? హూ టోల్డ్ యూ ఆల్ దాట్? బట్ దెన్ ఇట్ ఈస్ ఎ బిజినెస్. ఆ రుద్రాక్షలో వాడే వేసుకోవచ్చు కదా, మనకు అమ్మేసి ఇవ్వాలని వాడికి అంత పట్టు. అన్ని రుద్రాక్షలు వాడే వేసేసుకోవచ్చు కదా, మనకెందుకు అమ్మడం? సందర్భం. కాబట్టి కనుక జీవితంలో కామనలు ఇస్ ది మేజర్ ప్రాబ్లం.
సెన్సేట్ వాల్యూస్, వాటిని కేర్ఫుల్గా డిస్మాంటిల్ చేసుకుంటూ రావాలి. అది సందేశం. భాష్యం ఉందాం. ఆపూర్యమాణం అద్భిహి అని హీ సప్లైడ్ ఎ వర్డ్. ఆపూర్యమానం అంటే నిండుచున్నది. నిండడం దేంతోటి? అద్భిహి, నీళ్లతో. అచల ప్రతిష్టం, అచలతయా ప్రతిష్ట అవస్థితి యస్యతం అచల ప్రతిష్టం. ఈ ప్రతిష్ట తెలుగు ప్రతిష్ట కాదు. మీకు నేను అనేక సార్లు మనవి చేశాను. ఈయన ఇలాగే ఛేదస్థంగా అంటూ ఉంటాడని మీరు అనుకోద్దు. ప్లీజ్ లుక్ అట్ ఇట్ సీరియస్లీ. తెలుగు ప్రతిష్ట వేరు, సంస్కృతం ప్రతిష్ట వేరు. సంస్కృత పదాలు తెలుగు భాషలోకి వచ్చేప్పటికి దే అక్వైర్డ్ సమ్ పిక్యూలియర్ అన్రిలేటెడ్ మీనింగ్. ఎందుకు అలా వచ్చాయంటే యూసేజ్ వల్లే వచ్చాయి, ఇంకేం యూసేజే కదండి, అంతకంటే ఇంకేం లేదు. ఒకసారి ఓ మినిస్టర్ గారు ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి రేపు 15 ఆగస్టు 15వ తారీఖు జెండా వందన కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలి అని అంటే, అబ్బాయి నాకు ఖాళీ లేదండి అని చెప్పాడు. అయ్యో అదేంటండి 15 ఆగస్టు ఖాళీ లేకపోవడం ఏంటండి అంటే, 15 ఆగస్టు ఐఎమ్ కమింగ్ అని చెప్పాడు ఆయన. ఆయనకి 15 ఆగస్టు అంటే అర్థం అవుతుంది, కానీ ఆగస్టు